నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. గత కొంత కాలం నుంచి అంకం రాహుల్ మిస్సింగ్ నుంచి మర్డర్ మిస్టరీ అని చెప్పుకోవచ్చు. బావిలో పడి చనిపోవడం చూస్తూనే ఉన్నాం మనం అందరం. అసలు ఏం జరిగింది, ఏంటి, స్వయాన వాళ్ళ తల్లిదండ్రులను కూడా అడిగి తెలుసుకుందాం. సో చెప్పండి ఏం జరిగింది అసలు రాహుల్కి, ఏం చెప్తారు? మా కొడుకు 27 నాడు మిస్ అయ్యిండు. తర్వాత 10 రోజుల తర్వాత మాకు తెలిసింది ఏంటంటే, అక్కడ ఆంధ్రాలో సింగరాయకొండలో ఒక బావిలో మృతదేహం దొరికింది. అది మా బాబుదే అని నేను పోయి అక్కడ గుర్తుపట్టిన. అతను అయితే మా బాబు ఇట్లా మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకుంటాడు. 15 రోజులకని ఇంటర్న్‌షిప్‌కు ఎంవీఎస్ఆర్ కాలేజ్ నాదర్గుల్లో ఉందట. అక్కడికి పోయిండు. అక్కడ పోయిన తర్వాత అక్కడ ఏదో పిల్లగాండ్లతోని లొల్లి అయిందట. పిల్లగాండ్లు ఏదో లొల్లైన తర్వాత వారం రోజులు పోయిండు. మళ్ళొక 2 రోజులు కాలేజీకి వెళ్ళలేదు. కాలేజీ మూడో రోజు అంటే బుధవారం నాడు మే 27 నాడు ఇట్లా కాచిగూడ రైల్వే స్టేషన్‌లో దించమని వాళ్ళ ఫ్రెండుని అన్నాడట. ఆ తర్వాత ఇక మిస్సింగ్ అయ్యిండు. 2 రోజులు 3 రోజులు చూసిండు. 3 రోజులు స్విచ్ ఆఫ్ ఏ రోజైతే కాచిగూడ నుంచి దించిండో ఆ రోజు మధ్యాహ్నము 12:30 దాకా ఫోన్ నడిచింది. ఆ తర్వాత స్విచ్ ఆఫ్ వచ్చింది. ఆ తర్వాత తెలియదు మాకు. శనివారం నాడు తెలిసింది. ఒక బాబు ఫోన్ చేసి బాబు ఇట్లా ఇంటర్న్‌షిప్‌కు రావడం లేదు, రాహుల్ ఇంటర్న్‌షిప్‌కు రావడం లేదు, ఇట్లా 3 రోజుల నుంచి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది అని అంటే మేము అందరికీ ఫోన్ చేసి కనుక్కుంటే ఇట్లా స్విచ్ ఆఫ్ వస్తుంది, లేడు, కాలేజీలో లేడు, కాలేజీకి వస్తలేడు, హాస్టల్కు లేడు అని అంటే వెంటనే అదే రోజు రాత్రి నేను బస్ ఎక్కి హైదరాబాద్ ప్రొద్దున వరకల్లా హైదరాబాద్ దిగి అక్కడ కాచిగూడలో మిస్ అయ్యింది కాబట్టి కాచిగూడ పోలీస్ స్టేషన్లోనే పోయి కేసు నమోదు చేసిన ఇట్లా మిస్సింగ్ అని. వాళ్ళు ఆ కాలేజీ పిల్లగాళ్ళు వాళ్ళు వచ్చి నాకేం తెలియదు అసలు ఎటు మిస్ అయ్యిండు, ఏం కథ, ఏం లెక్క అని ఇక వాళ్ళే రాయించిండ్రు. ఇట్లా ఒకళ్ళతోనేమో ఇంటికి పోతా అని చెప్పిండని రాయించారు, ఒకళ్ళతోనేమో ఇట్లా ఫ్రెండ్స్ దగ్గరికి పోతా అని చెప్పి అన్నారట. అక్కడ నుంచి ఆ తర్వాత కాచిగూడ పోలీస్ స్టేషన్లలో చూస్తే సీసీ కెమెరా చెక్ చేస్తే అక్కడ కాచిగూడలో దిగింది వాస్తవమే. ఆ తర్వాత మేము ఇక్కడనే మొత్తం హైదరాబాద్ అంతా లెంకినాం. ఒకసారి మెట్రో సర్కిల్ అని అంటారు, ఒకళ్ళు మిస్సింగ్ అని ఇట్లా అడ్వర్టైజ్ ఇచ్చినాం. ఒకళ్ళు మెట్రో సర్కిల్ కాడ కనబడ్డారు అంటారు, ఒకళ్ళు ఎయిర్పోర్ట్లో కనబడ్డారు అంటారు, ఒకళ్ళు ఇక్కడ అక్కడ మొత్తం 10 రోజుల దాకా లెంకి లాస్ట్కు మేము ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్స్ చేసినాం. ఏం రీల్స్ చేసినామని అంటే, మా బాబు మిస్ అయ్యిండు, 10 రోజులయ్యా, ఇయ్యేలటికి కనబడతలేడు, ఎవరికన్నా ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయరు అని అంటే ఈ రీల్ బాగా వైరల్ అయ్యి ఆంధ్రాలో ఒక యువనేస్తం ఫౌండేషన్ అతను అయితే మేము ఒక 4-5 రోజుల కిందట ఇట్లా ఒక గుర్తు తెలియని బాడీని ఇట్లా పూడ్చిపెట్టినాము పోలీస్ ఆధ్వర్యంలోనే. అబ్బాయి వాళ్ళు చంపి పారేసిర్రా, మరి ఆత్మహత్యనా ఏంటిది మాకు తెలియదేనని అతను మాకు ఫోన్ చేసిండు. ఫోటోలు పంపమంటే ఫోటోలు పంపితే ఆ ఫోటోలల్లో అదే లాస్ ఏంజల్ అది ఆ టీషర్టు, మెడల లాకెట్టు చూసిన, అరే ఇవి నా కొడుకే ఉన్నాయని అంటే ఆయన ఇక్కడ పోలీస్ స్టేషన్లో చెప్పి అక్కడ సింగరాయకొండ పోలీసులతో మాట్లాడినాం. ఇట్లా మా బాబు కూడా మిస్ అయ్యాం, మీద ఉన్నాయి, ఇట్లా ఆ రోజు మిస్ అయినప్పుడు ఇవే ఉన్నాయని అంటే మరి వచ్చి కన్ఫర్మ్ చేసుకోర్రి ఎంతకైనా మంచిదని. అదే రాత్రి నేను పోయి అక్కడ తెల్లార వరకల్లా సింగరాయకొండ స్టేషన్కి చేసిన తర్వాత వాళ్ళ ఆనవాళ్ళు చూపించారు. టీషర్టు, మెడల పేరు, లాకెట్టు, ఈ మూలధారము ఇవన్నీ చూపించిన తర్వాత ఇక నా కొడుకే అని కన్ఫర్మ్ అయిపోయింది. ఆ తర్వాత సరే కన్ఫర్మ్ అయిపోయింది నా కొడుకే ఖచ్చితంగా, ఇక చూడుండ్రి అని మొత్తం నేను చూపించిన ప్రూఫ్లు ఇచ్చిన. అయినా కానీ అతను ఏమన్నాడంటే ముఖం ఏర్పడతలేదు, డీకంపోజ్ అయింది, ఆ డిఎన్ఏ టెస్ట్ చేయించుకోవాలని అన్నాను. తల్లికి డిఎన్ఏ టెస్ట్ చేసి ఆ బాడీకి డిఎన్ఏ టెస్ట్ చేసి కన్ఫర్మ్ అయిన తర్వాతనే ఇటు మీకు ఇచ్చేస్తాను అన్నాడు. అక్కడ నుంచి 2 రోజులు ఉన్నా, ఎంత బదిలాడినా కానీ ఇవ్వలేరు. వేరే వాళ్ళతో ఫోన్ చేయించిన అయినా ఇవ్వలేరు. ఇక నేను ఇటు వచ్చేసి డిఎన్ఏ టెస్ట్లో సేమ్ సింప్టమ్స్ వచ్చినాయా, మరి ఎందుకు ఇవ్వలేదు? డిఎన్ఏ టెస్ట్ ఇంకా కాలేదు. నేను అక్కడికి వచ్చినాక 5 రోజులకు డిఎన్ఏ స్లాట్ బుకింగ్ అపాయింట్మెంట్ ఇచ్చిండు మాకు. మేము పోయి షాంపల్ ఇచ్చి రానా. ఆ తర్వాత 10-15 రోజులకు రావచ్చు, ఇంకా 20 రోజులకు రావచ్చు అని మాకు చెప్తుండ్రు.
బాగా డిలే చేస్తుండ్రు. పెద్ద పెద్దోళ్ళు ఎవరన్నా అయితే సరే ఇట్లా డిలే చేస్తారు. 2 రోజుల లోపల పిలిచి మొత్తం కన్ఫర్మ్ చేసి ఇచ్చేసేస్తారు. మేమున్న మా డిఎన్ఏ టెస్ట్‌కు మాకు ఒక అపాయింట్మెంట్ అంటే ఇట్లా షాంపూలు ఇచ్చేటందుకు స్లాట్ బుకింగ్ కోసమే మేము 5, 6 రోజులు పట్టింది. ఇప్పుడు ఇది రిజల్ట్ రావాలంటే ఇంకెన్ని రోజులు పడుతది? మా బాడీ మాకు అప్పచెప్తే తొందరగా ఈ ఊరెళ్ళిపోతాం సార్. మాకు ఇక్కడ కష్టం. బాడీ ఎక్కడుంది? హాస్పిటల్ ఉందా? ఎక్కడ పెట్టారు ఇదంతా? అక్కడ 27 నాడు అదే మర్డర్ అయింది. మర్డర్ అయిన తర్వాత అక్కడ సింగరాయకొండలో ఎవలో చంపి పారేసిర్రా, ఏం కథ, ఏం లెక్క ఏం తెలవదు. దేవునికే తెలాల. ఆ తర్వాత 3 రోజులకు 30 నాడు ఒక అతను చూసిండట అటువన్నీ. ఇట్లా బావిలో ఏదో తేలుతుంది అనని చూసి పోలీసులకు ఫోన్ చేసిరట. పోలీసులు వచ్చి ఆయనతో ఆ బావిలో నీళ్ళని తోడేసి అక్కడ శవమని ఏర్పాటు చేసి దాన్ని ఆయనతో బయటకు తీసిరట. బయటకు తీస్తే అక్కడ ఒక పెద్ద బండరాయి ఇక్కడ నడుముకు కట్టి ఆ బాడీ పైకి తేలింది. ఆ తర్వాత పోస్ట్ మార్టంకు పంపిండట. పోస్ట్ మార్టంకు పంపి 31 నాడు పోస్ట్ మార్టంకు పంపి 2 రోజులు మార్చురీలో ఉంచిండట. మార్చురీలో ఉంచి రెండో వరకల్లా ఇక శవం డీకంపోజ్ అవుతుందని ఒక స్వచ్ఛంద సంస్థ ఉంది అక్కడ, యువనేస్తామని, వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు అదే రోజు పూడ్చిపెట్టారు 2వ తారీఖు నాడు, జూన్ 2 నాడు. ఆల్రెడీ ఇప్పుడు శవాన్ని ఎప్పుడో పూడ్చిపెట్టేసారు. మరి మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? మీరు ఏం ఆశిస్తున్నారు మరి? అది ఖచ్చితంగా హత్యనే. ఎందుకనంటే ఆ కాలేజీ పిల్లలను అది లేకుంటే వాళ్ళ పైసలు ఇచ్చి చంపిపిచ్చిర్రా ఏంది ఏం కదా నాకేం అర్థమైతే లేదు. రాహుల్ పైన కక్ష పడటానికి రీజన్ ఏంటి? ఏమన్నా బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉన్నాయా, లేదా ఏమైనా శత్రువులు ఎక్కువ ఉన్నారా? ఏం లేదు. ఒక పిల్లగానికి మెసేజ్ చేసిరని వాళ్ళే చెప్పారు. అక్కడ ఒక అమ్మాయికి మెసేజ్ చేసిండట మా బాబు. దాంతో కక్ష కట్టి ఏమన్నా వేసి ఉండొచ్చని మాకు అనుమానం. ఆల్రెడీ ఇద్దరు ముగ్గురు కాన్ఫరెన్స్లో మాట్లాడి 3 రోజుల నుంచి ధమ్కిస్తుర్రట. తర్వాత కాలేజీకి రా అంటే కాలేజీకి రాలేడు. మరి అటెటన్నా రారా అని వాడిని ట్రాప్ చేసి పిలిపించి ఆ తర్వాత హత్య చేసి ఉండొచ్చని నాకు అనుమానం ఉంది సార్. అమ్మాయి తెలంగాణ అమ్మాయా, ఆంధ్రప్రదేశ్లో ఉన్నది? అది పోలీసులు ఏం చెప్పలేరు మాకు. ఎందుకనంటే ఆ అమ్మాయి కదా బదనామీ ఇవ్వచ్చా అట్లా ఇట్లా అని చెప్పలేరు. ఆ అబ్బాయి మాత్రము ఇక్కడ అదే ఏరియాలో ఉంటాడట, సిద్ధార్థ అనే అబ్బాయి పేరు. మరి ఆంధ్రాకి ఎట్లా వెళ్ళిపోయాడు మరి రాహుల్? అదే మిస్టరీ ఉంది సార్. అదే చెప్పారా? మాకేం చెప్పలేడు. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఏం చెప్పలేడట. నేను ఇట్లా దోస్తు దగ్గరికి పోయేస్తాను ఒక ఆయనకి చెప్పిండట, ఎవరైతే దించిర్రు అతనికి. ఏం చెప్పలేరు, అంత మిస్టరీ ఉంది. చివరిగా రాహుల్ గారు మీతో ఏం మాట్లాడాడు? చివరిగా లాస్ట్గా వాళ్ళ అమ్మతో అమ్మ బాగానే ఉన్నానని మాట్లాడాను. క్యాజువల్గా రోజు ఫోన్ చేసి మాట్లాడినట్టే ఆ రోజు మాట్లాడిండు మంగళవారం నాడు. ఆ తర్వాత బుధవారం నాడు నుంచి స్విచ్ ఆఫ్ వచ్చిందట. బుధవారం నాడు గురువారం నాడు శుక్రవారం నాడు వాళ్ళ అమ్మాయి అయితే స్విచ్ ఆఫ్ వచ్చిందట. కాలేజీలో ఉన్నప్పుడు కానీ ఎప్పుడన్నా బయటకు వెళ్ళినప్పుడు కానీ బిజీ ఉన్నప్పుడు ఏదన్నా రాసుకున్నప్పుడు సైలెంట్లో పెడితే ఇట్లా ఫ్లైట్ మోడ్ పెడతాడు కదా, అట్లనే అని అనుకున్నది. శనివారం చూసుకొని శనివారం మాకే ఫోన్ వచ్చింది, బాబు లేడు 3 రోజుల నుంచి స్విచ్ ఆఫ్ అవుతుందని అన్నది. ఇప్పుడు ఈ మర్డర్ మిస్టరీలో పోలీస్ వ్యవస్థ కానీ గవర్నమెంట్ తీరు కానీ ఎట్లా ప్రవర్తిస్తుంది మీతోటి? నేను అక్కడ ఈ డెడ్ బాడీ దొరకక ముందే వారం 10 రోజుల దాకా నేను కాచిగూడ పోలీస్ స్టేషన్లో ఉన్నా. రోజు ప్రొద్దున లేసి వచ్చి కాచిగూడ పోలీస్ స్టేషన్లో ఉంటుండు. 2 రోజులు 3-4 రోజులు మాతో నచ్చిండు. ఇట్లా రైల్వే స్టేషన్లో మిస్ అయ్యిండు కాబట్టి సీసీ ఫుటేజ్ చూడండి అక్కడ సీఐ ఒక కానిస్టేబుల్ నుంచి పంపితే సీసీ ఫుటేజ్లో కనబడ్డాడు. ఇక అంతే. ఆ తర్వాత మళ్ళీ నేను కాచిగూడ పోలీస్ స్టేషన్ కోలేను. వాళ్ళు ఏం ఎంక్వైరీ చేస్తుర్రో ఏం కథ నాకు ఏం తెలియదు సార్. అసలు మీది ఎక్కడ ప్రాపర్ అంతా? మాది జైత్యాల జిల్లా కొరుట్ల మండల్ ఐలపూర్ విలేజ్ సార్.